వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్. మనం ప్రీవియస్ క్లాస్లో 2 డిజిట్ నంబర్స్ని సింగిల్ డిజిట్ నంబర్స్తో ఎలా డివిజన్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు లాంగ్ డివిజన్స్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఉన్నాయి. దీన్ని సింగిల్ డిజిట్తో ఎలాగా డివిజన్ చేయాలి నేర్పిస్తాం. ఫస్ట్ మనం ఇచ్చిన దానికి డివిజన్ ఫార్మేట్ రాయాలి. సో డివిజన్ ఫార్మేట్ అంటే డివిడెండ్ని మధ్యలో రాయాలి. దీనికి బోత్ సైడ్స్ కర్వ్స్ పెట్టాలి. సో ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక కర్వ్. ఇప్పుడు మనం దేంతో డివిజన్ చేయాలో దాన్ని ఇక్కడ రాయాలి. సో లెఫ్ట్ సైడ్ 3 రాయాలి, లెఫ్ట్ సైడ్ కర్వ్ 3 రాయాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఫస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది. 6 అనేది 3 కన్నా పెద్దది ఉందా చిన్నది ఉందా అని ఆలోచించాలి. సో 3 కన్నా పెద్దది కాబట్టి మనము డివిజన్ చేయవచ్చు. అప్పుడు మనం 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందో చూడాలి. అంటే 3 టేబుల్ చెప్పుకోవాలి. 3 1 is 3, 3 2s are 6. సో ఎంత వచ్చింది? 3 2s are 6. ఇప్పుడు 3 2s are 6 కాబట్టి అంటే 3ని 2తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే ఇక్కడ 3 2s are 6. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? మైనస్ చేయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నంబర్ నుంచి అదే నంబర్ని మైనస్ చేస్తే మనకి 0 వస్తుంది. 6 minus 6 0. నెక్స్ట్ సో మనం 6ని డివిజన్ చేసేస్తాం. నెక్స్ట్ మనం 3ని డివిజన్ చేయాలి. సో ఇప్పుడు మనము 3ని షిఫ్ట్ చేయాలి, కిందకి షిఫ్ట్ చేయాలి 3. ఇప్పుడు ఏమని ఆలోచించాలంటే 3 కన్నా ఇక్కడ వేసిన నంబరు బిగ్గా స్మాల్ అని ఆలోచించాలి. 3 3 సేమ్ నంబర్ కాబట్టి డివిజన్ అవుతుంది. సో ఇప్పుడు 3 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుందంటే 3 1 is 3. సో 3ని 1తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. సో 3ని ఎప్పుడు వస్తుంది? 3 1 is 3. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మైనస్ చేయాలి. 3లో 3 పోతే 0. ఇప్పుడు నెక్స్ట్ 9ని ఇక్కడ షిఫ్ట్ చేయాలి. సో 9. ఇప్పుడు మళ్ళీ ఆలోచించాలి. 3 కన్నా 9 అనేది ఎక్కువ తక్కువ ఆలోచించాలి. సో 3 కన్నా 9 అనేది ఎక్కువ కాబట్టి సో డివిజన్ చేయవచ్చు. ఇప్పుడు మనం 3 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుందని ఆలోచించాలి. 3 1 is 3, 3 2s are 6, 3 3s are 9. 3 3s are 9. అంటే 3ని 3తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 9 వస్తుంది. 3ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 9 వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మైనస్ చేస్తాం అనుకో, 9 minus 9 0. సో ఇప్పుడు అన్ని డిజిట్స్ మనం డివిజన్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇదేమి రిమైండర్, ఇది డివైజర్, ఇది డివిడెండ్, దీన్ని మనం కోషియంట్. సో ఎంత వచ్చిందంటే కోషియంట్ 233.